ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలైతే జరగనున్నాయి. ఎన్నికల సమయానికి కూటమి సర్కార్ దాదాపు 9 నెలల పాలన అయితే పూర్తి చేసుకుంటుంది. కూటమి పాలనపై జనంలో ఒక అభిప్రాయం ఏర్పడడానికి ఇదేమీ పెద్ద సమయం కాకపోయినా చిన్న పరీక్షనైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూటమిపై జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైసీపీ విమర్శల్లో నిజమెంతో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు కొద్ది మేరకు ఉపయోగపడతాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతులకు సంబంధించినవి కావడం గమనార్హం. కూటమి నేతలు ఇప్పటికే ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా పేరును దాదాపు ఖరారు చేసేశారు. సామాజిక సమీకరణాల రీత్యా ఆలపాటి గెలవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. పైగా అధికారం చేతిలో ఉంది. దీంతో గెలుపు నల్లేరుపై నడకే అని కూటమి నేతలు చెబుతున్నాయి. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిని కూడా సామాజిక సమీకరణాలను చూసుకొని ఖరారు చేసే పనిలో కూటమి నిమగ్నమైంది. ఈ రెండు చోట్ల కూడా వైసీపీ పోటీ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ బరిలో ఉండాలని అనుకుంటే ఇప్పటి నుంచే ఆ పనిలో ఉండాలి. ప్రస్తుతానికైతే వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలాంటి కసరత్తు చేస్తున్న దాఖలాలు లేవు. వైసీపీ తప్పకుండా బరిలో ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే అభ్యర్థులు ఎవరనేది త్వరలో తేలుతుందని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి హామీలు అమలు చేయని నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత ఉందని, పట్టభద్రుల ఎన్నికల్లో అది ప్రతిబింబిస్తుందని, తప్పకుండా పోటీ చేయాలనే పట్టుదలతో ఎన్నికలు జరిగేలా జిల్లాల వైసీపీ నాయకులు ఉండడం విశేషం. ఇక పట్టభద్రుల ఓట్లపై ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తమ నాయకులతో చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.